आदाब नाजरीन, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। नियालकल मंडल में स्वराज भारत गैस की जानिब से अवेयरनेस प्रोग्राम ई-KYC मुहिम का इनेकाद। स्वराज भारत गैस ज़हीराबाद की जानिब से नियालकल मंडल में एक बेदारी प्रोग्राम का एहतमाम किया गया, जिसके साथ साथ ई-KYC मुहिम भी चलाई गई। इस प्रोग्राम में नियालकल मंडल के RI शामराव ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर स्वराज भारत गैस ज़हीराबाद के मैनेजर सैयद मिसबाउद्दीन ने अवाम से खिताब करते हुए LPG गैस के महफूज इस्तेमाल, हुकूमती स्कीमात, सब्सिडी के फ़वाइद और ई-KYC की अहमियत पर तफसील से रोशनी डाली। इन्होंने सारिफीन को मशवरा दिया कि वो अपनी KYC जल्द मुकम्मल करवाएं ताकि गैस खिदमत में किसी किस्म की रुकावट पेश न आए। प्रोग्राम में नियालकल मंडल के मुअज़्ज़िज़ीन, मुकामी अवाम और स्वराज भारत गैस के अमले ने कसीर तादाद में शिरकत की। आखिर में अवाम ने इस इक़दाम को सराहते हुए ऐसे मजीद बेदारी प्रोग्राम मुनक्किद करने की ख्वाहिश जाहिर की। భయపడకుండా అసలు మీరు తీసుకోవాల్సిన భద్రతలు జాగ్రత్తలు ఏంటివంటే నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఇది DPR అన్నమాట. DPR రెగ్యులేటర్, ఇది LPG గ్యాస్ DPR రెగ్యులేటర్ అన్నమాట. ఈ DPR రెగ్యులేటర్ ఏంటిదంటే మీరు సాధారణంగా ఈ రెగ్యులేటర్ అనేది 5 సంవత్సరాలు మాత్రమే వాడాలి. ఇది 5 సంవత్సరాల కన్నా ఎక్కువ వాడినా కానీ లీకేజ్ అయ్యే ప్రాబ్లం జరుగుతుందన్నమాట. ఈ DPR రెగ్యులేటర్ను 5 సంవత్సరాల తర్వాత చేంజ్ చేసుకున్నట్లయితే ఏంటిదంటే మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు రక్షించుకున్నవారు అవుతారు. అంటే మరి ఇది 5 సంవత్సరాలకు మార్చుకోమంటున్నారు కదా, మరి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినా 5 సంవత్సరాలకు మార్చుకోవాలని మాకెట్ట తెలుసు అని మీరు అన్నట్లయితే దీనికి ఇక్కడ సైడ్ ఇక్కడ కార్నర్స్కు మీకు డేట్ ఉంటుంది అనమాట. ఏ సంవత్సరంలో ఇది తయారు చేయబడ్డది, అంటే ఏ సంవత్సరంలో తయారు చేయబడ్డది తెలిస్తే ఇప్పుడు ఈరోజు ఎంత డేటు, దాన్ని బట్టి మీరు 5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయా దీన్ని మార్చుకోవచ్చా లేదా దీన్ని తెలుస్తుంది. అంటే ఇది 5 సంవత్సరాలు అయితేనే మార్చుకోవాలని లేదు. 5 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా మీకు ఏదైనా ఇరిగిపోయినా కానివ్వండి, ఏదైనా దీని నుండి లీకేజ్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ స్మెల్ వచ్చినా కానీ మీరు జైరాబాద్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి వచ్చి, స్వరాజ్ భారత్ గ్యాస్ ఏజెన్సీకి వచ్చి దీన్ని మార్చుకోవచ్చు అనమాట. అదే సమయంలో ఇది సాధారణంగా మీరు మార్కెట్లో దొరికేది చాలామంది కొంటూ ఉంటారు అనమాట. మార్కెట్లో దొరికేది కొనడం వల్ల ఏం జరుగుతుందంటే అది నాణ్యమైంది, భద్రత గలది ఉండదు, అది ఇరిగిపోతూ ఉంటుంది, లీకేజ్ అయ్యడం ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఇది మన దగ్గర మన ఏజెన్సీలో కొనుక్కోవడం వల్ల ఇది నాణ్యత కలిగి ఉంటుంది అనమాట, చాలా భద్రంగా ఉంటుంది అనమాట మన దగ్గర. ఈ పైప్ అనేది చాలా మంది రెగ్యులేటర్ భారత్ గ్యాస్ ఏజెన్సీనే పెట్టుకుంటారు. చాలా మంది చేసే తప్పు ఏంటిదంటే ఈ పైప్ అనేది మీరు బయట ఎక్కడ మార్కెట్లో దొరుకుతుందో అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈ పైప్ అనేది తీసుకుంటారు, వాడుతూ ఉంటారు, బాగుందంటారు, కొన్ని రోజులు వాడుతూ ఉంటారు. ఏంటంటే ఎలుకలు కొరకడం కానీ, ఎలక్ట్రికల్ ఫోల్డ్ అయ్యి అది క్రాక్స్ రావడం కానీ ఇరిగిపోవడం అని జరుగుతుంది అనమాట. అప్పుడు గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ బ్లాస్ట్ అవుతుంది. ఇది మన దగ్గర ఉన్న పైపు కొనుక్కోండి అని ఎందుకు ఇంత చెప్తా ఉన్నామంటే మన దగ్గర ఉన్న ఈ పైపు 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి అనమాట. 5 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటి వచ్చేసి ఇది ఎలుకలు కానివ్వండి, ఇద్దరికి కొరికినా కానీ, దీన్ని కోసినా కానీ అంత సులువుగా ఇది విరిగిపోదన్నమాట. ఇది మొదటిది. రెండోది ఏంటిదంటే ఇది లీకేజ్ ప్రూఫ్, అంత తొందరగా ఇది లీకేజ్ అవ్వడం కానీ జరగదనమాట. చాలా సంవత్సరాల పాటు మీకు ఉపయోగకరంగా ఇది ఉంటుంది. మూడోది వచ్చేసి ఫ్లేమ్ ప్రూఫ్ అనమాట. అంటే ఇది ఇలా మీరు దాన్ని కాల్చినా కానీ మంట ఉండకుండా చాలా భద్రతగా ఉంటుంది అనమాట. ఇది మూడోది. 4వ పాయింట్ ఏంటిదంటే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది నీళ్ళలో తడిచినా కానీ, సాధారణంగా ఎక్కువ మట్టుకు నీళ్ళలో తడిచినా కానీ దీని లోపలికి నీళ్లు రాకుండా సురక్షితంగా ఉంటుంది. ఇది 4వది. 5వ పాయింట్ ఏంటిదంటే దీన్ని మీరు కనెక్ట్ చేయాల్సిన విధానం ఏంటిదంటే ఆయన ఏజెన్సీకి వీళ్ళ గ్యాస్ అవసరం లేదో ఇంకోటి ప్రాబ్లం ఏంటిదని ఆ గ్యాస్ కనెక్షన్ అనేది నిలిపేయడం జరుగుతుంది అనమాట. అయితే నిజంగా ఈ గ్యాస్ మీకు అవసరం మాకు కావాలనుకున్న సమయంలో అది బ్లాక్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏజెన్సీకి వచ్చి ఆ బ్లాక్ అయిన దానికి ఏంటిదంటే మీ గ్యాస్ బాండ్ కానివ్వండి, గ్యాస్ బుక్ కానివ్వండి, గ్యాస్ పేపర్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకురావడం ద్వారా ఆ బ్లాక్ అయిన దాన్ని మేము అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటిదంటే ఈ మీరు మిస్ కాల్ ఇచ్చి ఫోన్ చేసినప్పుడు ఏంటిదంటే ఫస్ట్ అది ఏం చెప్తుంది వినాలి. మీరు ఫోన్ చేసినప్పుడు అది బ్లాక్ అయిందా, లేదంటే మీరు 10 రోజులు 20 రోజుల గ్యాస్ వాడేసి మళ్ళీ మాకు గ్యాస్ కావాలని మీరు బుక్ చేసుకోండి అనుకోండి, ఒక టైం ఉంటుంది అనమాట. సాధారణంగా ఒక వినియోగదారుడు ఒక గ్యాస్ని ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు బుక్ చేస్తే ఆ గ్యాస్ వస్తుందని మీరు ఫోన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఫోన్ చేయగానే మీకు ఫస్ట్ చెప్తారు అనమాట, మీ గ్యాస్ అనేది ఈ టైంకి అయిపోయింది కదా, మీరు నెక్స్ట్ వచ్చే టైంకి గ్యాస్ బుక్ అవుతుందా, లేదా మీరు వాడతలేనందుకు మీకు ఈ-KYC పెండింగ్ ఉందా, ఈ-KYC పెండింగ్ ఉన్నా కూడా మీకు గ్యాస్ అనేది బుక్ కాదనమాట. ఈ-KYC అంటే సాధారణంగా ఎవరైనా
వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా తండ్రి పేరు మీద ఉన్నట్లయితే ఆయన చనిపోయినట్లయితే భార్య పేరు మీరు మార్చుకోవాలి. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఏంటిదంటే ఆ ఈకేవైసీ వల్ల అసలైన కన్జ్యూమర్లు ఎవరో తెలుసుకొని ఒకవేళ ఆ భర్త చనిపోయినట్లయితే దాన్ని భార్య పేరు మీదకి కానివ్వండి, భార్య మరణించినట్లయితే భర్త పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ చేసి మీ గ్యాస్ అనేది మీరు వాడుకోవచ్చు అనమాట. లేదంటే మీరు అట్లనే అది బ్లాక్ ఉంది, మీరు బుక్ చేస్తున్నారు అయితే లేదు, బుక్ చేస్తున్నారు అయితే లేదని, నేను ఎన్నిసార్లు బుక్ చేయాలి గ్యాస్ బుక్ అయితే లేదని మీరు ఇబ్బంది పడద్దు అనమాట. దయచేసి మీరు అసలు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ అది చెప్తుంది అనమాట, గ్యాస్ బుక్ అయిందా, బుక్ అయింది, రైట్ బుక్ అయింది అన్నప్పుడు మీరు ఇబ్బంది లేదు. బుక్ కాకపోతే ఎందుకు బుక్ అవుతుంది, బ్లాక్ అయిందా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమా, దయచేసి ఫోన్ చేసి మిస్ కాల్ ఇచ్చేసి వదిలేద్దాం అనమాట. ఫోన్ చేసి మిస్ కాల్ ఇచ్చి వదిలేయకుండా ఒకటి నొక్కాలి. సాధారణంగా మీరు ఫోన్ చేసి మిస్ కాల్ ఇచ్చి వదిలేస్తారు కొంతమంది, మిస్ కాల్ ఇచ్చి వదిలేయకుండా దానికి ఫోన్ చేసి మిస్ కాల్ ఇచ్చి అది ఒకటి నొక్కమంటారు. మీ ఒకటి నొక్కడం వల్ల మీ గ్యాస్ అనేది బుక్ అయ్యి మీకు ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ గ్యాస్ బుక్ అయినప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీ దగ్గర గ్యాస్ ఎవరైతే ఇస్తారో చూడండి వాళ్ళు ఆటో డ్రైవర్స్, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించినప్పుడు మీకు గ్యాస్ ఇస్తారనమాట. దయచేసి ఇది ఒకటి ప్రాముఖ్యత. దీని ఏంటిదంటే అది బుక్ అయినప్పుడు అది బుక్ అయిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకుంటే ఏంటిదంటే అది బుక్ అయినప్పుడు మీరు కరెక్ట్గా ఏ టైంకి మీరు బుక్ చేసిండ్రు మీకు డేట్ చూపిస్తుంది అనమాట. ఏ టైంకి బుక్ చేసుకున్నారు, ఏ టైంకి గ్యాస్ వస్తుంది, మీకు గ్యాస్ వచ్చే ముందు కూడా డ్రైవర్ కూడా ఫోన్ చేస్తారు. ఆ విధంగా మీకు గ్యాస్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి దాన్ని బట్టి చేస్తుంది. ఇంకోటి ఏంటిదంటే మీరు అది ఏం మాట్లాడుతుందో మీరు వినకుండా మీరు బుక్ చేస్తే ఏంటిదంటే అది మీ గ్యాస్ అనేది ఇప్పుడు బుక్ చేయడం జరగదు అని అంటుంది అనమాట. మీరు మిస్ కాల్ ఇచ్చారు గ్యాస్ బుక్ అయిపోయిందనేమో మీరు వదిలేస్తారు. అప్పుడు మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటిదంటే దాన్ని చూసి గ్యాస్ ఇంకా బుక్ కాలేదండి మేము బుక్ చేసుకోండి ఈ టైం బుక్ అవుతుందని చెప్తాం. కాబట్టి ఫస్ట్ మీరు ఎప్పుడైతే గ్యాస్ను బుక్ చేసుకోవడానికి ఒకవేళ మీకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేయించి అది అసలు ఫోన్ చేయడం కానీ మిస్ కాల్ చేయగానే ఒకటి నొక్కినరా, ఒకటి నొక్కిన తర్వాత అది బుక్ అయిందా బుక్ కాలేదా, రైట్ బుక్ అయితే ఇబ్బంది లేదు, గ్యాస్ మీకు సమయానికి మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, రైట్. ఇప్పుడే చేస్తానా हाँ नमस्ते सबको। आज यहाँ पे न्यालकल में स्वराज भारत गैस की तरफ से सेफ्टी क्लिनिक रखा गया था हम लोग, और EKYC एज पर हमारे सेल्स ऑफिसर आकाश सर और हमारे डिस्ट्रीब्यूटर राजू सर के डायरेक्शंस पे ये प्रोग्राम रखे हम लोग यहाँ पे। डेफिनेटली हम लोग को सक्सेस मिला। यहाँ पे नियरली 60 to 80 मेंबर्स ये प्रोग्राम में शामिल हुए, और साथ ही साथ EKYC के जितने भी ब्लॉकिंग थे लगभग यहाँ पे मेरे को 1000 कनेक्शंस ब्लॉक है, अब लगभग अभी चालू होंगे। सबको अवेयरनेस के लिए हम लोग ये कैंप लगाए सेफ्टी के रिगार्डेड। सिलेंडर्स कौन से क्या है, कौन सा क्या रेट में मिलता है यहाँ पे, और कौन सा सिलेंडर किसको यूज होता है। डोमेस्टिक सिलेंडर घर के यूज के वास्ते ही है, पर कमर्शियल थोड़े लोग डोमेस्टिक सिलेंडर होटल्स को यूज कर रहे हैं, वो गलत है बोलकर हम लोग यहाँ पे अवेयरनेस कैंप लगाने का मेन मुद्दा वही था कि पब्लिक को क्या है क्या नहीं हर चीज मालूम होना, क्या क्या प्रॉब्लम्स उनके है। पब्लिक को कैसा हो गया बोले तो ब्लॉकिंग अनब्लॉकिंग नहीं पता, उनको फोन करे ब्लॉक बुक हो गया समझ रहे, बट वो बुक नहीं हो रहा। जब सामने से जब कंपनी से हमारा मैसेज आता है उस पर एक मैसेज कंफर्म क्लियर मैसेज आता कि किस लिए बुक नहीं हुआ, मगर कस्टमर वो नहीं समझ रहा। इसके लिए यहाँ पे कैंप रखे हैं। हम हमारे इस डिस्ट्रीब्यूटर राज सर का शुक्रिया अदा करते हैं, और साथ ही साथ यहाँ की आवाम जिसने सब मिलकर हमको ये कामयाबी हासिल की है, हम सबको शुक्रिया अदा करते हैं।